ఆ రోజు ఇక తెల్లారితే డాడీ చనిపోతాడు అనంగా అంటే 2 డేస్ అయితే మేము స్నానం చేద్దామని చెప్పి పోయినాం. అతి కింది నుండి హెలికాప్టర్ పోతుంది. నేను ఆల్రెడీ ఫైరింగ్ చేస్తానని కూడా లోడ్ చేసిన. నేను వద్దు వద్దు అని అన్నారు. ఆ రోజు ఫైర్ చేసినా కూడా అక్కడ ఉండకుండా ఎటన్నా పోయినా బతికేటోళ్ళమే కావచ్చు. వద్దని చెప్పి ఆపింది ఆమె. తర్వాత వచ్చినాం. అయితే ఇక అందరూ అంటే ఎటర్లో డిస్పోజ్ అవుతాం కదా అని చెప్పి 2 ఆటోలను ఏమో తీసుకున్నారు. తీసుకొని కట్ చేయించి వంట చేసిండు. నాకు అప్పుడు సర్ది అయ్యి ఫీవర్లో ఉన్నా నేను. డాడీకి అక్కడ కోసా అనే అతను అంటే అక్కడ కమిటీలో పనిచేసే అతను ఊర్లో కమిటీలో లెటర్ పట్టుకొని వచ్చిండు. లెటర్ పట్టుకొని వచ్చి చంద్రన్న మొన్న సరెండర్ అయ్యాడు. చంద్రన్న ఆయన నుండి ఆయన రాంబాబు పేరుతోనో సంథింగ్ ఏదో పేరుతో ఆయన సరెండర్ అయ్యాడు కాబట్టి చెప్తున్నా నేను, లేకపోతే ఆ పేరు కూడా తీయకపోతుంటే. ఆయన నుండి లెటర్ వచ్చింది డాడీకి. వచ్చినాక డాడీకి ఆ లాంగ్వేజ్ రాదు. తను నాతోటి నీతు అదేంటిది, అది ఎవరు రాసిళ్ళు, రాంబాబు అంటే ఎవరు, ఆ లెటర్లో ఏమున్నదని చెప్పి అతను పిలుచుకొని మాట్లాడతాడు. అంటే అవన్నీ నీకు అవసరం లేదు, నువ్వు ఏదైతే నువ్వు తీసుకురావాలో నీ డ్యూటీ నువ్వు చేసినావు, అవి నువ్వు నన్ను అడగొద్దని. నేను అది దృష్టికి మా డాడీ దృష్టికి కూడా నేను తీసుకొని పోయినా. నాకు కొద్దిగా డౌట్ కూడా స్టార్ట్ అయింది అప్పటి నుండి. ఆ రోజు వంట అయిపోయింది, మేము తిన్నాము. తిన్న తర్వాత ఇతను ఏం చేస్తున్నాడు తెలుసా, తేపకు ఒకసారి లేస్తున్నాడు. తేపకు ఒకసారి లేస్తున్నాడు. ఏమైనా సౌండ్ రాగానే దొంగ చూసినాడుగా చూస్తాడు. హెల్త్ బాగాలేదని చెప్పి నాదే పాలిథీన్ తీసుకొని పోయి దూరంగా పోయి అంటే చెట్టుకు అడ్డంగా ఒక కవర్లో పెట్టుకొని పడుకున్నాడు అన్నట్టు. ఇంత సౌండ్ రాగా మేము తిన్న తర్వాత అన్నం తినని చెప్పి నా ప్లేటే ఇచ్చిన, కోసం వచ్చి తిను అని చెప్పి ఇచ్చేసినాం. తిన్నాడు. మళ్ళీ తినిపోయి మళ్ళీ పడుకున్నాడు. మా దాంట్లో నుండి ఒక అతను మన వేరే ఊరికి పోయాడు సైకిల్ వేసుకొని సివిల్ అయి. అతను పోయి వస్తా అంటే పోలీసు ప్యారలల్లో కూంబింగ్ చేస్తున్నారు. ఇతను యూషిన్లు, అతను సివిల్లో ఉన్నాడు కదా. వచ్చడంతో మాకు దూరంలో ఒక ప్లాటూన్ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వచ్చి డాడీకి వచ్చి చెప్పిండు, వీళ్ళకి ఫస్ట్ డాడీ కాబట్టి అక్కడ హెడ్ ఇట్లా పోలీసు ఇట్లా వస్తుంది అనగానే వెంటనే చదువుకునే విజిల్స్ వేరే ఉంటాయి, రోల్ కాల్ విజిల్స్ వేరే ఉంటాయి. దానికి ఒక్కొక్క కాషన్కు వంటకు సంబంధించి ఒక రకంగా చదువుకునే విజిలేషన్లు అన్నట్టు.